నా పేరు మహేష్, పీడీఎస్యు జాతీయ నాయకుడిని. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా విద్యార్థుల్ని, విద్యార్థి నాయకుల్ని బలవంతంగా అరెస్ట్ చేయడం, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం కూడా ఈరోజు ఇనుప కంచెలతోని, ముళ్ళ కంచెలతోని నింపి ఒక అప్రజాస్వామికమైనటువంటి వాతావరణాన్ని ఈరోజు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ, పోలీసులు ఈరోజు నిర్వహిస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా పీడీఎస్ విద్యాసంఘంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఏ నిరుద్యోగుల ఆశలు, ఆకాంక్షల్ని పెట్టుబడిగా మలుచుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి వాళ్ళని అణచివేయడం కోసం ఈరోజు తీవ్రంగా ప్రయత్నిస్తా ఉన్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద గొప్పగా చెప్తా ఉన్నారు, 20 సంవత్సరాల నుంచి ఏ ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి రాలేదు, మేము వస్తున్నామని చెప్పేసి బాకాలు ఊతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మేము ఒకటే సూటిగా స్పష్టంగా మేము అడుగుతా ఉన్నాం. మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎటుపోయినాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చినటువంటి నిధులు ఎటుపోయినాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నిరుద్యోగులకి ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి మాట్లాడి ఇప్పటి వరకు దాని మీద ఎందుకు నోరు మీద పట్టలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. విద్యారంగ పరిస్థితుల మీద, విద్యారంగ సమస్యల మీద మీ దగ్గర ఏ అవగాహన ఉంది, ఎటువంటి ప్రణాళిక ఉంది, ఈరోజు బట్టబయలు చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి మీద ఉందని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నాం. విద్యార్థులు, నిరుద్యోగులు ఈరోజు 18 నెలల కాలంలోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల యొక్క గొంతుని అణచివేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించడం అంటే ఇది ఏ రకమైన ప్రజాస్వామ్య పాలన అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే రకమైనటువంటి చర్యలు, ఇదే రకమైన పోకడలు మీరు పోతే విద్యార్థి, నిరుద్యోగులు ఖచ్చితంగా వీని ఆగ్రహానికి గురవుతారని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, విద్యార్థులకి బాకీపడ్డటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టు భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీకి ఇవ్వాల్సిన కనీస నిధుల్ని ఈ రోజు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. నిరుద్యోగకి ఉద్యోగ క్యాలెండర్ ఇచ్చి వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇటువంటి సమస్యల మీద విద్యార్థి, నిరుద్యోగులు కలవడానికి ప్రయత్నించినా కూడా కలవకుండా ఈరోజు పోలీస్ పాలనని ఈరోజు నిర్వహిస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని వెంటనే మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే పద్ధతిలో విద్యార్థి, నిరుద్యోగులు వెంటనే అరెస్ట్ చేయకపోతే, వెంటనే విడుదల చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.